నాలుక. ఈ నాలుకతో దేవుణ్ణి స్తుతించగలం. ఈ నాలుకతో దేవుణ్ణి అవమానపరచగలం. ఈ నాలుకతోనే దేవుణ్ణి ఘనపరచగలం. ఈ నాలుకతోనే దేవునికి ఇబ్బందికరమైన సంగతులు కూడా కలిగించగలం. అలాంటి నాలుక మనకుంది. అయితే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితి కొరకు, దైవికమైనటువంటి అనుభవాల కొరకు శరీరంలో ప్రతి అవయవాన్ని చేశాడు. తన యొక్క స్థితిగతులను బట్టి, అవసరాన్ని బట్టి దేవుడు ఇది మనకు అవసరము అని అనుకున్నప్పుడు అవసరాన్ని బట్టి ఏదైతే మనకు కావాలో దానిని శరీరాలలో ఉంచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచన భాగం. అయితే దేవుడు అవయవాలలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. తన చిత్త ప్రకారముగా మనకు ఏ అవయవాలు అవసరమో వాటిని దేవుడు ఏర్పాటు చేశాడు. అందులో ఒకటి నాలుక. కనుక ఈ నాలుకతోనే మనము ఏదైనా చేయగలము అనే విషయాలు కూడా జ్ఞాపకం చేస్తూ యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచన భాగాన్ని చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 3:10. ఒక్క నోటి నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా ఎలాగుండకూడదు అన్నాడు. అంటే అదే నాలుగుతో మనం ఆశీర్వాదము ఇవ్వగలం. అదే నాలుగుతో మనము శాపవచనాలు కూడా ఇవ్వగలం అంటున్నాడు. మరి ఇంతకీ ఈ నాలుకను దేవుడు మనకి ఎందుకు ఇచ్చినట్టు? శపించడానికా, లేదంటే దీవించడానికా? దేని కొరకు అంటే దాని చిత్త ప్రకారంగా దేవుడు ఇచ్చాడని మనకు అర్థమవుతుంది కదా. కనుక ఈ నాలుకని, ఈ మాటని, నాలుకంటే మాట కదా మనకి, కాబట్టి మాటను మనము ఉపయోగించుకునే స్థితిలో కూడా ఈ మాటలో పవిత్రత చాలా అవసరం. ఈ మాటలో పవిత్రత చాలా అవసరం. పవిత్రమైనటువంటి మాటలు చాలా అవసరం. ఎందుకు అంటే ఈ నోటితోనే కదా మనం ఆరాధించగలం, ఈ నోటితోనే మనం శపించగలం, ఈ నోటితోనే మనం దీవించగలం. కనుక పవిత్రమైనటువంటి స్థితి ఈ నాలుకకు లేకపోతే చాలా ప్రమాదకరమైన స్థితిలో కూడా ఈ నాలుక మనల్ని ముంచగలదు. కనుక ఈ నోటితోనే మనం ఆరాధన చేస్తున్నాం కనుక మనము మన స్థితిగతులను, ఒకవేళ దేవునికి విరుద్ధమైన పరిస్థితి నీ మాటలు ఉంటే ఆ మాటలు తప్పనిసరిగా మనం మార్చుకోవలసిందే. చూడండి ఒకసారి సామెతల గ్రంథము 12వ అధ్యాయం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచన భాగాన్ని ఒకసారి చదువుదాం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు అన్నాడు. ఎవరంట? సత్యవర్తనులు అన్నాడు. సత్యాన్ని ప్రకటించేవారు, సత్యాన్ని మాట్లాడేవారు. ఎందుకు అంటే అబద్ధమాడేటువంటి సంగతులు ఆయనకు హేయము కదా. కనుక సత్యవర్తనులే ఆయనకి ఇష్టము. సత్యము చెప్పడంలోనే ఆయనకి ఇష్టం. ఈ మాట, ఈ నాలుకలో ఉంచే మాట సత్య సంబంధమైనది కావాలి. అది ఆయనకి ఇష్టం కనుక ఆ విధంగానే మనము చెయ్యాలి అని అంటున్నాడు. అది చెయ్యడానికి మనకు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచన భాగాన్ని చూడండి. ఎఫెసీ పత్రిక 4:15. అందరూ మనము అన్ని విషయాలలో ఎదుగుదుము అన్నాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఏముండాలంటున్నాడు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. అంటే సత్యం చెప్పాలంటే ఏముండాలి? లోపల ప్రేమ ఉంటే సత్యం మాట్లాడగలం. కాబట్టి సత్యం మాట్లాడుతున్నటువంటి మనము ఎలా ఎదగాలంటున్నాడు అంటే క్రీస్తు వలె ఉండడానికి ఎదగాలి. అంటే మన మాటలు క్రీస్తు సంబంధమైనవి. ఎందుకు అంటే యేసుక్రీస్తు మాటలు ఎలాంటివంటే పరిశుద్ధమైనవి. ఆయన మాటలు ఎలాంటివి? పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి, కల్మషము లేనివి, పాపమంటనివి. ఆయన నోటి వెంట దూషణ మాటలు రావు. కాబట్టి క్రీస్తు వలె మనం కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తే మనకు కూడా అలాంటి మాటలు వస్తాయి. కాబట్టి పవిత్రమైనటువంటి సంభాషణ, పవిత్రమైనటువంటి మాటలతో
మనము దేవుణ్ణి ఘనపరచాలి. క్రీస్తువలే ఉండడానికి మనము అన్ని విషయాలలో ఎదగాలి అంటున్నాడు. అన్ని విషయాల్లో ఎదగాలి. మనము పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుట వలన ఏమి లాభం కలుగుతుంది మనకి? దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? రైట్. ఇప్పుడు మనం ఎవరినైనా శపించామనుకోండి, శపించడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? ఒకరిని మనం శపించడం వల్ల లాభమా నష్టమా అంటే నష్టమే తప్ప లాభం అయితే ఉండదు. ఒరే నువ్వు నాశనం అయిపోతావరా, నువ్వు ఎప్పుడు పోతావరా, నీ కాలు చెయ్యి ఇరిగిపోను, నువ్వు నాశనం అయిపోను, అక్కడ దాకా ఆగుతారా? నీ పిల్లలు చచ్చిపోను, ఎక్కడ దాకా వెళ్తారు? పిల్లల దగ్గర కూడా వెళ్ళిపోతారు. నాకు వచ్చిన రాత నీకెప్పుడు వస్తుంది? నేను పడుతున్న బాధ నువ్వెప్పుడు పడతావు? నాకు వచ్చిన రోగం నీకెప్పుడు వస్తుంది? ఇవన్నీ శాపనార్థాలు. పోనీ అక్కడ దాకా ఆగుతారా? నేను నా బిడ్డలతో పడుతున్న బాధ నువ్వు కూడా పడాలి. నా కొడుక్కి క్యాన్సర్ వస్తే నీ కొడుకు కూడా ఏమొచ్చేయాలి? క్యాన్సర్ వచ్చేయాలి. ఈ శాపనార్థాలు అంటారు ఇట్లని. వీటి వల్ల లాభమా నష్టమా? దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు నాశనం అవుతావు, నీ కుటుంబం కూడా నాశనం అవుతుంది. ప్రభువారు ఎప్పుడైనా అలా చెప్పారా? మన ప్రభువారు ఎప్పుడైనా అలా మాట్లాడారా? ఎప్పుడైనా ఇతరులందరూ నాశనం అయిపోవాలన్నారా? నేను బాగుండాలి, నేనే బాగుండాలి, నేనే బాగుండాలని ఎప్పుడైనా అన్నారంటే ఎప్పుడైనా అనలేదు. ఎంత మంచి దేవుడు మనం నమ్ముకున్న దేవుడైనా, మనం నమ్ముకున్న ప్రభు ఎంత గొప్పవాడు. కనుకనే క్రీస్తువలే ఉండడానికి సత్యము చెప్పుచు అంటున్నాడు. చూసారా? క్రీస్తువలే ఉండడానికి ఎదగాలి అంటున్నాడు. కాబట్టి పొరపాటును కూడా మనం ఇతరులను శాపనార్థాలు పెట్టకూడదు. అది దైవిక లక్షణం కాదు. ఎవరిదది? ఎవరిదది? వాడు నాశనానికి కర్త, వాడు నాశన పుత్రుడు అంటారు వాడిని. అది వాడి లక్షణం. కాబట్టి మనము సత్యవర్తనులైతే ఆయనకి ఇష్టంగా ఉండగలుగుతాం అంటున్నాడు. అంతేకాదు క్రీస్తువలే ఉండడానికి ఎదగాలి అంటున్నాడు. మనము దూషణ మాటలు పలికి శపించడం వల్ల అంతా నష్టమే తప్ప లాభం లేదు. కానీ మనం సత్య సంబంధమైన మాటలు మాట్లాడడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. దానివల్ల దేవునికి ఎంత మహిమ కలుగుతుందో, మనము కూడా ఎంత సంతృప్తి కలిగి బ్రతకగలుగుతాము తెలుసా? ఆ రోజు నువ్వు చెప్పావు కదమ్మా, నువ్వు చెప్పిన మాట వల్ల నా కూతురు బాగుపడిందమ్మా అంటే నీకేమనిపిస్తుంది? నువ్వు చెప్పిన మాట వల్ల నా కుటుంబం బాగుందమ్మా అంటే ఏమనిపిస్తుంది? అసలు అవునమ్మా, నేనేం చెప్పానమ్మా, దేవుడు ఏదో చెప్తే నీకు అది నేను చెప్పానమ్మా, సంతోషం, చాలా సంతోషం అమ్మా అని అసలు మన హృదయంలో ఎంత సంతృప్తి చూసారా? కనుక పొరపాటును కూడా ఎవరు మనం శాపనార్థాలు ఎవరిని పెట్టొద్దు. అది దేవునికి మహిమ తెచ్చేది కాదు, అవమానపరిచేది. కనుక మనం మంచి మాట్లాడడం వల్ల, దేవుని యొక్క కృపలో సత్య సంబంధమైన మాటలు చెప్పడం వల్ల ఎంత మేలు జరుగుతుందో మనకి. చూడండి, కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మనకి ఏం జరుగుతుందంటే మొదటిగా మనకి క్షేమాభివృద్ధి కలుగుతుంది. సత్య సంబంధమైన మాటల వల్ల, పవిత్రమైన సంభాషణ వల్ల క్షేమాభివృద్ధి కలుగుతుంది. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచన భాగం చదవండి. ఎఫెసీ పత్రిక 4:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. ఏం మాట్లాడుతున్నాడండి? వినువారికి అంటే నువ్వు మాట్లాడడం వల్ల ఎదుటి వారికి ఏం కలగాలి? మేలు కలగాలి. నువ్వు మేలు కలిగే మాటలు అవసరాన్ని బట్టి నువ్వు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే క్షేమాభివృద్ధి కలుగుతుంది. చూడండి ఎంత బాగుందో. క్షేమాభివృద్ధి కలుగుతుంది అంటున్నాడు దేవుడు. క్షేమాభివృద్ధి అంటే క్షేమములో వాళ్ళు అభివృద్ధి పొందుతారు. నువ్వేదో శాపనాలు పెట్టావు, రకరకాలు పెట్టావు, పాపం నిజంగా నా కుటుంబంలో ఏదో జరిగి బాధపడుతున్నారు, అందరు కుటుంబం అంతా ఏడుస్తున్నారు, ఇప్పుడు నువ్వు ఆనందమా? నీకు అనుకూల వచనమును బట్టి క్షేమాభివృద్ధిని కలగజేసేటువంటి మాటలు మాట్లాడాలి. అంతేకాదు దుర్భాష ఏదైనాను మీ నోట రానియొద్దున్న. దుర్భాష అంటే ఏంటి? దుర్భాష అంటే శాపవచనాలు, తిట్లు, బూతులు, వంకర మాటలు, ఎదుటివారి మనసును విరిచే మాటలు, కృంగదీసే మాటలు, ఇవన్నీ దుర్భాషలే. ఇలాంటి మాటలు మన జీవితంలో మనం ఉపయోగించకుండా ఏమంటున్నాడు? వినువారికి మేలు కలగాలి. ఒక మాట నువ్వు మాట్లాడేవనుకోండి, ఈ మాట వల్ల వాళ్ళకి ఏమన్నా మేలు కలిగిందా? అమ్మో వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నారు కాబోళ్ళు,
ఈ మాట నేను గమ్ముని ఈ మాట అన్నానే, అయ్యో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఏమో, అనవసరంగా అన్నాను కదా ఆ మాట అని అనిపించింది అనుకో నీకు, వెంటనే ఏం చేయాలి? అందుబాటులో ఉంటే దగ్గరికి వెళ్ళు, అందుబాటులో లేకపోతే ఫోన్ చేయాలి. నేను ఇలాగ అన్నాను, ఏమనుకోకే, తొందరపడి అన్నాను, పొరపాటు అయిపోయింది నాది, అలా అనకుండా ఉండాల్సింది పొరపాటున అనేసాను, ఏమనుకోకమ్మా, చాలా బాధగా ఉందమ్మాను. వాళ్ళ మనసు తేలికవుతుంది, నీ మనసు కూడా తేలికవుతుంది, ఇద్దరి మధ్యలో సమాధానం కలుగుతుంది. దేవుని మాట సమాధాన పరిచేది, విడదీసేది కాదు, అది సమాధాన పరిచేది. ఆ మాటలే మన నోటి వెంట వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. కనుక ఇతరులు మాట్లాడుతూ ఉంటారు, నువ్వు మాట్లాడుతూ ఉంటావు, మరి తేడా కనబడాలి కదా అక్కడ. క్షేమాభివృద్ధి కలగాలి, దుర్భాష మాట్లాడకూడదు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచన భాగం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచన భాగం చూడండి. ఆ, అందరూ తీసుకున్నారా? సామెతల గ్రంథం 15:4 చదువు. సాత్వికమైన నాలుక ఏంటమ్మా? జీవవృక్షము అన్నాడు చూడండి. సాత్వికమైన నాలుక జీవవృక్షం అంట. అంటే నాలుక వల్ల ఏం కలుగుతుందంటే జీవవృక్షం. మనకి జీవం అంటే ఏంటి? బ్రతికింప చేసేది. జీవవృక్షంతోనే పోల్చాడంటే దేవుడు, అది ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఆ నాలుక ద్వారా, అంటే దాని నుంచి వచ్చేటువంటి ఆ మాట ద్వారా ఎంత అద్భుతమైనటువంటి స్థితిని దేవుడు నడిపిస్తా ఉన్నాడో. మరి నీ నాలుక ఏమిటి? జీవవృక్షమేనా? జీవవృక్షం అయితే ఆ నాలుక దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తుంది, ఎప్పుడు ఆరాధిస్తుంది, దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తుంది. అది దేవుణ్ణి ఘనపరుస్తుంది కానీ అవమానపరచదు. 37వ కీర్తన 30వ వచనం కూడా చూడండి. 37వ కీర్తన 30వ చరణం. నీతిమంతుల నోరు, 37వ కీర్తన 30వ చరణం. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును అన్నాడు. నీతిమంతుల నోరు ఏం చేస్తుందట? జ్ఞానమును గూర్చి మాట్లాడుతుందట. ఎంత అద్భుతం! అంటే నీ నోట్లోంచి ఇప్పుడు అలాంటి మాటలు రాకపోతే నిన్ను జ్ఞానవంతుడు అంటారా, అజ్ఞానం అంటారా? కనుక నీతిమంతుని యొక్క నోరు జ్ఞానము గలటువంటి మాటలు మాట్లాడుతుంది. అంతేకాదు అది న్యాయాన్ని ప్రకటిస్తుంది అంటాడు. ఆ మాటలో అన్యాయం అనేది ఉండదు, ఆ మాటలో అజ్ఞానం అనేది ఉండదు. అది జీవవృక్షము అన్నాడు. అది క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. కాస్త బాగా అర్థం చేసుకుంటే మనం ఎప్పుడు మాట్లాడినా ఇది జ్ఞానము గల మాటేనా, ఇది జీవము గల మాటలేనా, ఇది మేలు కలిగించే మాటేనా, ఇది క్షేమాభివృద్ధి కలగజేసే మాటేనా, ఇందులో దోషణ మాట ఏదైనా ఉందా, శపించే మాట ఏదైనా ఉందా అని జాగ్రత్తగా మాట్లాడతాం. మరి అది చేద్దామా? చూడండి, అంతేకాకుండా పవిత్రమైనటువంటి మాటలు ఉండాలి. కానీ ఇవన్నీ వ్యతిరేకంగా ఉండడం వల్ల పవిత్రమైనటువంటి మాటల్ని ఈ దుర్భాషలు ఇవన్నీ కూడా పాడు చేస్తాయి, మంచి మాటలు రాకుండా పాడు చేస్తాయి. అందులో అపవాది ఉంటాడు, బట్ మనకు తెలియకుండానే వాడు ఉచ్చులో చిక్కుకుపోతాం మనం. ఓకే, లేదండి నాకు మంచి మాటలు మాట్లాడడం రాదండి, అందరిని తిట్టడమే వచ్చండి, నాకు దూషించడమే వచ్చండి, ఎదుటి వాళ్ళు బాగుంటే నేను చూడలేనండి, ఏటో నా బతుకు అంతేనండి, మరి మంచి చూపు లేదు, మంచి మాట లేదు, మరి నా బతికింతేంటనంటే దేవుడు దాన్ని అంగీకరించట్లా, దాన్ని ఒప్పుకుంటలేదు దేవుడు. చూడండి ఒకసారి పనికి మాలిన మాటలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో. అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 27వ వచన భాగం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 27వ వచన భాగం. పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును అంటున్నాడు. పనికి మాలినోడు ఏం చేస్తాడంటే, పనికి మాలినోడు అంటే ఏంటి? ఒరే పనికి మాలినోడు అంట అప్పుడప్పుడు అంటే ఏంటి? వాడు చేయకుండా పనులన్నీ చేస్తాడు, పనికొచ్చేవేవి చేయడు, పనికి మాలినే చేస్తాడు. కానీ పనికి మాలినోడు మాట్లాడే మాటలు కూడా ఎలా ఉంటాయంటే, కీడును త్రవ్వి పైకెత్తుకుంటాడంట. అంటే అది పెంటను పైకెత్తుకుంటాడంట, కీడును పైకెత్తి వాని పెదవుల మీద, అబ్బో ఆ పెదవుల మీద ఏం మండిపోద్దంట? అగ్ని ఉంది, అగ్ని మంటే ఉందంట పెదవుల మీద. కొర 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 కొరలు ఆడుతూ ఉంటారండి కొంతమంది. ఆ మాటలు విన్నా అబ్బో చచ్చిపోతాం మనం మాటలు వింటే.
ఆ పెదవుల మీద అగ్నే ఉందంట. మరి ఈ నోటితో ఎలాగ ఆరాధన చేయగలం చెప్పమ్మా? ఈ నోటితో ఎలాగ ఆరాధన చేస్తావు? ఆ నోటితోనే ప్రభువా అంటున్నావు, ఆ నోటితోనే అగ్ని మండించే మాటలు, కీడు చేసే మాటలు, దూషణ మాటలు పలికితే మరి దేవుడు ఏమనుకోవాలి ఇప్పుడు మనం? ప్రభువా ఈ దీనురాలిని మన్నించు నాయనంటే నీలో దీనత్వం ఎక్కడ కనపడింది? ఎక్కడ కనబడింది దీనత్వం అందులో? చేయాల్సిన పనులన్నీ చేశానేమో మరి అంటే మళ్ళీ ఎలా? కోర్టులో తీసుకెళ్లి పెట్టావు అనుకోండి, పోలీసుడు ఏమంటాడు, అమ్మా ఏమ్మా ఇది నువ్వు చేసావంటే చేశాను ఏమో మరి అంటే, ఏయ్ ఏదో ఒకటే చెప్పు, చేసావా లేదా, ఎస్ ఆర్ నో అంటాడు. కానీ మనకు దేవుడు కంటికి కనబడ్డ కాబట్టి మనం దేవుని ఎదురు ఏదన్నా చెప్పేస్తాం, మన కంటికి ఎదురుగుండా కనబడ్డ కాబట్టి. ఎంత పొరపాటు చేస్తున్నాం అర్థం చేసుకోవాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచన భాగం చూడండి. యాకోబు పత్రిక 3:6. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచన భాగం. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేస్తుందంటే ఎవరు? నాలుక ఏం చేద్దండి పాపం? అదేం చేసిందండి నాలుక? నాలుక సర్వ అవయవాలకి ఏం కలిగేస్తుందంట? మాలిన్యం అంటే మచ్చ తీసుకొస్తుంది, అవమానం తీసుకొస్తుందంట. ఇంతకీ నాలుక ఏం చేసిందబ్బా? మన అవయవాలలో ఒక నాలుక చాలా అవసరం. ఎందుకంటే దేవుని స్తుతించాలంటే ఈ నాలుక కావాలి, ఆహారం తినాలంటే ఈ నాలుక కావాలి, అమ్మా అని పిలవాలంటే నాలుక కావాలి, డాడీ అంటే నాలుక కావాలి, ఏది చెయ్యాలన్నా ఏది మాట్లాడాలన్నా నాలుక కావాలి. మరి నాలుక ఏం చేసింది పాపం? హృదయములో ఉన్నటువంటి మాటలు ఉన్నాయి చూశారు. నీ హృదయం చెడిపోయింది అన్నాడు కదా ఇర్మియా గారు. హృదయము ఘోరమైన వ్యాధి అన్నాడు కదా. ఆ వ్యాధిలో నుంచి వచ్చిన మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నమాట? నాలుక మీద నుంచి వస్తున్నాయి. మరి మాట్లాడేది అదే కదా. ఇంతకీ పాప రోగం ఎక్కడుంది? ఆ నాలుక మీద ఉంది. దానివల్లే ఈ మాటలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఈ నోట్లో నుంచి వచ్చే మాటల వల్ల ఏమవుతుందంటే సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేసి ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టి అది నరకము చేత చిచ్చు పెట్టబడుతుంది. అంతే కదా. పైన ఉంటుంది చూడండి. అబ్బా ఎంత మంచి బాగా చెప్పాడంటే నేను చెప్పేస్తాను తల్లి. ఆ పైన చెప్తుంది, గుర్రానికి ఏమేస్తాడట? కళ్ళు వేస్తాడు. ఆ కళ్ళు వేసి కళ్ళని ఒక్కసారి ఇలా లాగితే ఇడు తిరిగిద్ది, ఇలా లాగితే ఇడు తిరుగుతుంది. అంత పెద్ద గుర్రాన్ని కూడా ఈ కళ్ళం కంట్రోల్ చేస్తుంది. అంత పెద్ద గుర్రాన్ని కూడా ఈ కళ్ళం కంట్రోల్ చేస్తుంది. గట్టిగా ఇలా లాగాడంటే ఇటు తిరగాల్సిందే, తిరగకపోతే మండిపోద్ది దానికి. అంతే కదా. అక్కడ మాట్లాడుతుంది, ఎంత పెద్ద వాడైనా కానీ దానికి చుక్కాని ఉంటుంది. చుక్కాని వాడంత ఉంటుందా? చాలా చిన్నది అది. కానీ అంత పెద్ద ఓడను కూడా ఆ చుక్కాని కంట్రోల్ చేస్తుంది. దాన్ని ఎటు తిప్పితే ఓడంతా కూడా అట్టే తిరిగిద్ది. నాలుక ఎంత ఉంటుంది? మన ఆకారం ఎంత? 80 కేజీలు, 70 కేజీలు, 100 కేజీలు కదా ఈ ఆకారం. ఈ ఆకారాన్ని కంట్రోల్ చేసేదంట నాలుక అన్నాడు. అవునా? నువ్వు మంచిదానివో దుర్మార్గురాలువో, నువ్వు మంచోడువో దుర్మార్గుడువో ఎవరు డిసైడ్ చేస్తారు ఇప్పుడు? నీ మాటే. అసలు నాలుకే లేకపోతే మనం మాటే మాట్లాడడం. కానీ ఆ నాలుకని పడగొట్టి నాశనం చేసేది ఎవడంటే ఈ హృదయం. ఈ హృదయమును చెడగొట్టుకున్నది నువ్వే. అంత పెద్ద నాలుక కంట్రోల్ చేస్తుందంటే ఆ నాలుకను మనం కంట్రోల్ చేయలేకపోతుంది. అందుకే ఆ నాలుగుతో చేయకున్నవన్నీ చేసేస్తున్నాం. అక్కడ అంటాడు, అక్కడ చూస్తే మనం చదివితే మతిపోద్ది. 7వ వచనం చూడండి. మృగ, పక్షి, సర్ప, జల చరములలో ప్రతి జాతి నరజాతి చేత కాదు కాగలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరుడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ఘమైనటువంటి దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను చెప్పము. దాంతోనే స్తుతిస్తున్నామంట, దాంతోనే చెప్పిస్తున్నామంట. భూమి మీద ఉన్న సర్వ ప్రకృతి అంతటినీ కూడా నరజాతి కంట్రోల్ చేస్తుంది. కానీ ఈ నరజాతి లోపల ఉన్నటువంటి నాలుకను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నాం. దైవికమైనటువంటి గుణాలలో దేవుడు ఎదిగి ఫలించడానికి మీరు సత్యవర్తనులుగా ఉండాలి, మీరు ఘనపరిచేవారుగా ఉండాలి, క్రీస్తు వలె ఉండడానికి మీరు ఎదగాలి అని చెప్తూ ఉంటే ఈ మాట వల్ల, ఈ నాలుక వల్ల మన జీవితాలను పాడు చేసుకుంటున్నాం. పవిత్రమైన సంభాషణ చేయాల్సిన వాళ్ళం అపవిత్రమైనటువంటి మాటల చేత పాడు చేసుకుంటున్నాం.
మరి నీ సంభాషణ ఎలా ఉందో ఇప్పుడు నువ్వు ఆలోచించాలి. మరి ఇంత గొప్ప నాలుకను, ఇంత ప్రమాదకరమైన నాలుకను మరి మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు బగబగ బగబగ మంటలు వచ్చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? ఎలా గడుపుతాం? నీళ్ళేసో మొత్తం ఏదో గ్యాస్ కొట్టో, టియర్ గ్యాస్ అంటారు కదా, గ్యాస్ కొట్టో నీళ్ళేసి మొత్తం మీద దాన్ని చల్లారుస్తున్నాం. మరి నాలుకని ఎలా చల్లార్చాలి ఇప్పుడు? ఎంత ఎంత భయంకరం చూసారా? 2 మాటలు చెప్పి ముగిస్తాను, చూద్దాం. ఒకసారి చూడండి 120వ కీర్తన, 120వ కీర్తన 2వ చరణం. 120వ కీర్తన 2వ చరణం. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము అంటున్నాడు. ప్రభువా, ఇది చాలా ప్రమాదకరంగా ఉంది నాయన. ఈ నాలుగు నేను కంట్రోల్ చేసుకోవడానికి నా ప్రాణమును ఏం చేయాలా? విడిపించాలి. ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? నాలుకను కంట్రోల్ చేసుకునే గుణం ఇవ్వండి నాయన అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దీని నాలుకను చల్లార్చాలంటే ఏముండాలన్నమాట? దీని కొరకు కూడా ప్రార్థన ఉండాలి. ప్రభువా, నా నోటిని అదుపులో పెట్టండి, నా హృదయమును భద్రం చేయండి, నా నాలుకను కంట్రోల్ చేసుకునేటట్టుగా సహాయం చేయండి అని ప్రార్థన చేస్తున్నాడు. కనుక నాలుకను కంట్రోల్ చేయాలంటే ప్రార్థించాలి, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అప్పుడు పవిత్రమైన మాటలు వస్తాయి లోపల. దేవుడు అంటున్నాడు మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని గుర్తు చేసుకోవాలి? ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. నేను ప్రభు బిడ్డను కదా, నేను ప్రభు దాని కదా, నేను దైవిక లక్షణాలు గలవాడిని కదా, నేను రక్షించబడ్డాను కదా, నా ప్రభు నన్ను కడిగి శుద్ధీకరించాడు కదా, నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు కదా, నా నోటి నుంచి ఇలాంటి మాటలు రాకూడదు కదా, ప్రభువా నన్ను మన్నించు అని దేవునికి మనం అప్పగించుకోవాలి. అందుకే ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి అంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి. ఎందుకంటే అంత ప్రమాదం అయ్యిందంటే, అవును ఇది చాలా ప్రమాదకరమైనది. ప్రభువారే చెప్తారు మనకి మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34 నుండి చదువుదాం. హృదయము నిండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధులు దుర్విషయములు కూడా చేస్తాడు. నీ హృదయం మంచిదైతే మంచి విషయాలు బయటకు వస్తాయి, నీ హృదయం చెడ్డదైతే చెడ్డ విషయాలు వస్తాయి బయటికి. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను. నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు, నీ మాటలను బట్టే నువ్వు అపరాధిగా కూడా తీర్చబడతావు. నీ మాటే నువ్వు నీ స్థితిని తెలియజేస్తే, నీ మాటను బట్టే నువ్వు నీతిమంతురాలువా, నీతిమంతుడివా, లేక చెడ్డదానువా, చెడ్డోడువా అనే విషయం గుర్తు చేస్తుంది. కాబట్టి నీ మాట నేను ఎక్కడ తీసుకెళ్ళిపోద్దంటే దేవుని యొక్క న్యాయపు తీర్పులోనికి తీసుకెళ్తుంది. ఏముందిలే మాటే కదా అని చాలా సింపుల్గా అనుకుంటాం, కానీ అది ఎంత ప్రమాదం ఇప్పుడు అర్థమవుతుందా? కనుక దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. మాట అంటాం చాలా తేలిక, కానీ దాన్ని తీసుకోవడం చాలా కష్టం సుమా. పెద్దవాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఇక్కడ తగిలిందండి దెబ్బ, కట్టించుకున్నాను, సిమెంట్ పోతేసుకున్నాను, బాగానే ఉంది, కానీ ఇక్కడ తగ్గింది, ఇంకా తగ్గింది. ఇది ఎక్కడ దాకా ఉంటుంది? హృదయంలో తగిలిన దెబ్బ చచ్చిపోయేదాకా కూడా గుర్తొస్తూనే ఉంటుంది, కానీ ఒంటి మీద తగిలింది ఏదో రకంగా తగ్గిపోతూ ఉంటుంది. కానీ హృదయంలో గాయమైతే అది జీవితకాలం ఏదో ఒక సందర్భంలో జ్ఞాపకం వస్తుంది. ఆ రోజు ఎంత భయంకరంగా చేశారని బాధ వస్తుంది. కనుక జాగ్రత్త కలిగి మన ప్రభు యొక్క సుగుణాలను తెచ్చుకోవాలి మనం. అప్పుడు పవిత్రులుగా మనం మార్చబడతాం, పవిత్రమైన సంభాషణ కూడా మనము చేయగలుగుతాం. చివరిగా కొన్ని మాటలు చెప్పి జ్ఞాపకం చేసి ముగించాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము మన ప్రభువు మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి మాట 22వ వచన భాగం. లూకా సువార్త 4:22. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. ఏం మాట్లాడారంట ఆయన? దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారంట. అందుకే ఆయనకు దయామయుడు అని పేరు వచ్చింది. దయగలిగిన మాటలు మాట్లాడారట. మరి మనం ఎట్లా మాట్లాడాలంటే అలా నేర్చుకోవాలి కదా. మరి మన ప్రభువుని నమ్ముకున్నప్పుడు మనం కూడా అలాంటి మాటలు నేర్చుకోవాలి, దయగలిగినటువంటి మాటలు నేర్చుకోవాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారట, అబ్బో ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు,
ఇంతలా మాట్లాడుతున్నాడు, ఈయన యోసేపు కుమారుడు కాడా అనుకున్నారంట. ఎంత గొప్పగా మాట్లాడు. ఆయన మాటల ప్రభావం చూడండి ఎంత బాగుంది. మనం అట్లాగా నేర్చుకోవాలి. యోహాను సువార్త 7వ అధ్యాయం. వాడు ఈయనే కాడా, ఇదిగో ఈయన బహిరంగంగా మాట్లాడుతున్నా, ఎవరు ఈయన ఏమనరు, ఈయన క్రీస్తు అని అధికారి నిజముగా తెలుసుకున్నారా ఏంటని అక్కడ వాళ్ళందరూ సంభాషించుకుంటున్నారు. అక్కడ యెరూషలేము దేవాలయం దగ్గర ప్రభువు మాట్లాడుతున్నాడు. చదువుకునేటువంటి ఇతనికి పాండిత్యం ఎలా వచ్చిందని మాట్లాడుకుంటూ వాళ్ళు సనుక్కుంటూ ఉన్నారు. అప్పుడు శాస్త్రులు పరిశీలు వాళ్ళందరూ ప్రధాన యాజకులు అందరూ పోగొడి ఏం చేశారంటే కొంతమంది బండ్రోతులను పంపించారు. వాళ్ళు పంపించి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసి తీసుకురండి రా అన్నారు. అప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళు కూడా అరెస్ట్ చేసి తీసుకురావడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో చూడండి, 45 వచనం. 7:45 యోహాను సువార్త 7:45. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసల యొద్దకు వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయన తీసుకుని రాలేదని అడగగా ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదని. ఎంత బాగుంది చూడండి ప్రభు మాట. ఆయన దయగల మాటలకు ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. పోలీసులను పంపించారంట. పరిసయ్యులు ప్రధాన యాజకులు పెద్దలందరూ కలిసి ఇళ్ళు ఆయన అరెస్ట్ చేసుకుని తీసుకురండి అని పోలీసులను పంపించారు. బంట్రోతులు అంటే వాళ్ళే కదా. వాళ్ళు కూడా ఏం చేశారంటే ప్రభు ఎక్కడ వెతుక్కుంటూ వెళ్ళారు. అందరి మధ్యలో ఉన్నాడు, వాక్యం చెప్తున్నాడు, అక్కడ సువార్త చెప్తున్నాడు. ఆయన చెప్తున్న మాటలు అలా వింటూ వింటూ వీళ్ళు కూడా ఏం చేశారంటే అందులో ఉండిపోయారు. విచిత్రం ఏంటి తెలుసా, వాళ్ళు వింటూ వింటూ అందులో ఉండిపోయి వచ్చిన పని మర్చిపోయారు. వాక్యం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు, అందరితో పాటు వీళ్ళు వెళ్ళిపోయారు. వచ్చిన పనే మర్చిపోయారు వాళ్ళు. అంటే ఆయన మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. వెళ్ళిన తర్వాత రే ఏంట్రా ఒట్టి చేతులతో వచ్చారు మీరు, బోధకుడు ఏంటంటే బాధకుడా, ఏ బాధకుడు, ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎన్నడు ఎవడునో మీరు కూడా మోసపోయారా. అక్కడ ఉంటుంది అంటే చూడండి, అక్కడ అంటాడు మంచి మాట 47 అందుకు పరిసయ్యులు మీరు కూడా మోసపోయారా, మీరు కూడా మోసపోయారంటే అంతకుముందు వీళ్ళు కూడా మోసపోయారే కదా. అంటే మేము చాలాసార్లు అలాగే మోసపోయాము, మీరు కూడా అంటే ప్రజలందరూ మోసపోయారు, మీరు కూడా మోసపోయారా, వెళ్ళిన పని మర్చిపోయారా అంటారు. ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడారు. కనుక పవిత్రమైన మాటలతో దైవికమైన మాటలతో మనం ఆయన ఘనపరచాల. ఆయన మాట పవిత్రమైనది, ఆయన చూపు పవిత్రమైనది, ఆయన హృదయం పరిశుద్ధమైనది, ఆయనే పరిశుద్ధుడు. కనుక పనికిమాలిన మాటలు మన దగ్గర రాకూడదు. మనము క్షేమాభివృద్ధి కలిగించేవి, మేలు కలిగించేవి, ఎదుటివారి పట్ల దయగలిగినటువంటి మాటలు మనం మాట్లాడితే తద్వారా అనేకులకు మేలు కలుగుతుంది. కనుక మేలు కలిగే వారముగా, మేలు కలిగించే వారముగా మనం ప్రవర్తించడమే దేవుణ్ణి ఘనపరచటం. అది కూడా ఆరాధనే. రండి కొన్ని నిమిషాలు ఆరాధించేద్దాం.